ఇలాంటి వాళ్ళు ఉంటే మాలాంటి వాళ్ళు బయట ఎలా తిరగలం? అయితే ఇంట్లో కూర్చో. మీరేం చేస్తుంటారు? ఏం చేయాలో ఆలోచిస్తుంటాను. ఓ, ఏంటి లెటర్? లవ్ లెటర్. నాకా? కాదు, మీ అమ్మకి. బాగా చదువుతున్నావా మున్నా బాబు? చదవడాలేం లేవు, కనబడి ఉండాలా చావదెంగడమే. వేసేసాడు, బాగా వేసేసాడు. మా నాన్నెవరో తెలుసా? ఏ నీకు తెలీదా? అడ్రస్ యా. ఇక్కడ ఏం బాగుంటున్నాయా? మా మేడం బాగుంటుంది. వెళ్ళి 1/2 తీసుకో. నీ గర్ల్ ఫ్రెండ్ పిఎంఎస్ ప్రాబ్లమ్ తో ఉందనుకో. అరే నాకు గర్ల్ ఫ్రెండే లేదు. అందుకే అనుకో అన్నా. చెప్పబే భయ్యా, నేను గుడ్డు బబ్బులను చూశాను. సూపర్ రా. ఎక్కడ చూసారా? మొన్ననే మాట్లాడుతున్నాను. నమస్తే భయ్యా. ఆ నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. నువ్వేం చేస్తుంటావు? నేను గాలికి తిరుగుతుంటాను. పళ్ళ 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 పళ్ళండి. నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు ఒక బ్యూటిఫుల్ ట్యూన్ కట్టాను సార్. అది ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు సార్. ఎవరు తీసుకోలేదు. సుష్మా సుష్మా, క్యాబేజీ లేదు, క్యాబేజీ లేదు. పరీక్షలో 5 రోజులైంది. ఏం బీక్తున్నా? కొబ్బరికాయ. పెడితే పండు అమ్మాయి ఉంటదేమో గానీ కవిత చెప్తే పండు అమ్మాయి ఉండదు. ఇంతకు నీ కవిత వచ్చా? 2-3 సార్లు పిలిచా రావట్లేదు. 2-3 సార్లు పిలిచా రావట్లేదు. మీరే క్వశ్చన్ అడగండి సార్. నేను 3 కాదు 4 ఆన్సర్లు చెప్తా. మీ నాన్న పేరేంటి? అబద్ధం చెప్పడానికి సిగ్గుగా అనిపించలేదా? అనిపించలేదు. నేను నీకు చెప్పేది, మిడిల్ క్లాస్ వాడి జీవితం అంటేనే గొడ్డు చాకరీతో సమానం అయిపోయిందిరా. దీనమ్మక్కులో ఎంత టాలెంట్ ఉన్నా సరే బావిలో కప్పల్లా ఇక్కడ బతకాల్సి వస్తుందిరా. నువ్వు కరెక్ట్ గా చెప్పావన్నా. ఇక నా పరిస్థితే చూడండి. నేను ఇండియన్ ఐడల్కి వెళ్ళి పాటలు పాడాలనుకున్నాను, కానీ ఇక్కడ పంచర్లు వేసుకుంటున్నా. అబ్బే ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. నీ అమ్మ దానికి పైసలు అయితే చెప్పు.